వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసుల జారీకి సంబంధించిన వివరాలేంటి? వైఎస్ భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన విచారణ సందర్భంగా అనేక విషయాలు వెల్లడించారని, అదే సందర్భంలో ఈ కేసు ప్రధానమైనటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారంలో భాస్కర్ రెడ్డి కూడా ఒక కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నట్లుగా సిబిఐ ఇప్పటికే ఆధారాలు అందించడంతో పాటుగా భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పి తెలంగాణ హైకోర్టులో విజ్ఞప్తి చేసింది. అయితే భాస్కర్ రెడ్డి తరపు వాదనలు, అదేవిధంగా సిబిఐ తరపు వాదనలు పరిశీలించిన అనంతరం భాస్కర్ రెడ్డికి సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఆ తీర్పును సిబిఐ దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాదులు ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే భాస్కర్ రెడ్డి ముందు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసినటువంటి న్యాయమూర్తి ఇప్పుడు బెయిల్ మంజూరు చేశారనేటువంటి విషయాన్ని ప్రధానంగా సిబిఐ సుప్రీంకోర్టు ముందుంచింది. అదే సందర్భంలో భాస్కర్ రెడ్డి కుమార్తె సునీతారెడ్డి తరపు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తాము కూడా ప్రధానంగా ఉన్నామని, గతంలో భాస్కర్ రెడ్డికి సంబంధించిందని మిగతా నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై వచ్చినప్పుడు తమ వాదనలు కూడా పరిగణలోకి తీసుకున్నారని, ఇప్పుడు ఈ కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కేసులో దాఖలైనటువంటి పిటిషన్ లో తాము ప్రతివాదులుగా ఉన్నట్లుగా పేర్కొంటూ ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి మిగిలిన నిందితులకు సంబంధించి బెయిల్ రద్దు పిటిషన్స్, అదేవిధంగా సిబిఐ విచారణ కొనసాగినటువంటి అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని, వాటితో జత చేసి విచారణ జరపాలి అని చెప్పి సునీత తరపు న్యాయవాది కోరడం జరిగింది. సో ఈ మేరకు ఇరువురు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ మిగిలిన పిటిషన్ వివేక హత్య కేసులో ఇప్పటికే దాఖలైనటువంటి మిగిలిన పిటిషన్లతో జత చేసి ఈ పిటిషన్ కూడా విచారణ చేపడతామని చెప్పి స్పష్టం చేస్తూ వాయిదా వేసింది. ధన్యవాదాలు.